హలో వ్యూయర్స్, స్వదేశీ మేళాలో మనం ఇంకొక స్టాల్ దగ్గరకు వచ్చేసాం. గోపాల్స్ ఎన్జిఓ అనే వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు. వీళ్ళ దగ్గర అట్రాక్టివ్గా ఉన్నాయి. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటో ఇక్కడ ఒక సార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం అండి. మీ ప్రోడక్ట్స్ గురించి మీరు పెట్టిన ఉద్దేశం, మీ స్టాల్ పెట్టిన ఉద్దేశం ఏంటో కొంచెం మా వ్యూయర్స్కి చెప్పండి. షూర్. నా పేరు భరత్ కుమార్ రెడ్డి అండి. ఇది గోపాల్స్ అనేది మాది ఎన్జిఓ. సో గో అంటే ఆవు, పాల్ అంటే ఫ్రెండ్స్ ఆఫ్ కవ్ అనే మీనింగ్ అండి గోపాల్స్ అనేసి. సో ఇది 10 years బ్యాక్ మేము బెంగళూరులో స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మాకు హైదరాబాద్, చెన్నై, గుల్బర్గా, మైసూరు, కోయంబత్తూరు ఈ ప్లేసెస్లో అన్ని డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ హైదరాబాద్ చాప్టర్ కోఆర్డినేటర్ నేను చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ ఏ ప్రోడక్ట్ మేము చేయమండి. సో మనకు అంతరించిపోతున్న మన దేశీ గోవులు ఏవైతే ఉన్నాయో దాని గురించి అవేర్నెస్ సెషన్ మేము క్రియేట్ చేస్తాము అనమాట. సో 3 monthsకి ఒకసారి ఒక గోశాలలో ఎక్కడైతే నాటు ఆవులు ఉంటాయో అండ్ ఓపెన్ గ్రేజింగ్కి వెళ్తున్నాయో సో అలాంటి గోశాలలో మేము ఎంపిక చేసుకొని అందులో మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాం అనమాట. ఒక హాఫ్ డే ఈవెంట్ కానీ లేదంటే ఒక 1 day ఫుల్ డే ఈవెంట్ ఇలా కండక్ట్ చేస్తాము. నాట్ ఓన్లీ గోశాల, ఎవరైతే రైతులు ఉంటారో నాటు ఆవు మెయింటైన్ చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారో అలాంటి ఫామ్కి వెళ్ళేసి అక్కడ కూడా మేము ఇలాంటి ఈవెంట్ చేస్తాం. సో ఇక్కడ ఈవెంట్లో ఏముంటుందంటే మనము జెర్సీ ఆవుకి నాటు ఆవుకి డిఫరెన్స్ ఏంటి, సో నాటు ఆవు యొక్క మనము ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మన పర్సనల్గా హెల్త్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేసి ఒక ఈవెంట్ వచ్చేసి అందులో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆవు యొక్క ప్రోడక్ట్స్ ఏమిటంటే జనరల్గా తెలిసింది ఏంటంటే వాళ్ళకి మనకి మిల్క్ ఒకటి, పెరుగు వస్తుంది, ఇంతవరకే తెలుసు. మనకు చాలా ప్రోడక్ట్స్ వస్తాయి. సో దీనివల్ల గోమూత్రం యూజ్ చేసి మనము మొక్కలకి లేదంటే వ్యవసాయంలో ఇప్పుడు టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటున్నాం సిటీలో, ఇలా కాకుండా మనకు ఫార్మింగ్ లెవెల్లో కూడా మనము ఫర్టిలైజర్స్, మాన్యూర్ ఇవి తయారు చేసుకోవచ్చు. అండ్ కొన్ని గోమూత్రం యూజ్ చేసి కొన్ని కషాయాలు చేసుకొని మనం పెస్టిసైడ్ లాగా అంటే కెమికల్ పెస్టిసైడ్ లేకుండా న్యాచురల్ పెస్టిసైడ్సే మనం యూజ్ చేసి పురుగుల మందులు వాడుకోకుండా మనము మన పంటలు గ్రో చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనము సిటీలో ఉన్న వాళ్ళకి, ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఆ ప్రచారం మేము చేస్తుంటాం అన్నమాట గోపాల్స్ ద్వారా. సో అలాగే మేము ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవరైతే గోశాలలో చేస్తున్నారో దీని గురించి కూడా మేము అవేర్నెస్ తీసుకొస్తామండి. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీపావళి వస్తుంది, మనకు అందరూ లైట్స్ వెలిగిస్తుంటారు, క్యాండిల్స్ ఇలాంటివి వెలిగిస్తుంటారు. కొంతమంది ఎక్కువ ఫ్రెండ్లీ ఉండాలనుకునేసి మట్టి ప్రమిదలు యూజ్ చేస్తారు. ఈవెన్ దో మట్టితో చేసినా కూడా అవి కొన్ని రిసోర్సెస్ యూజ్ చేసి ప్రాసెస్ చేసి చేస్తారు కాబట్టి అది బయోడిగ్రేడబుల్ కాదన్నమాట. ఇట్ టేక్స్ టైం, అది కూడా బయోడిగ్రేడబుల్ అయితే కాదన్నమాట. ఇది గోమయంతో చేసింది. సింపుల్గా మనం ఇది వెలిగించుకుంటాము, ఇది కూడా కాలిపోతుంది అండ్ మట్టిలో కలిసిపోతుంది. సో మనకు ఎకో ఫ్రెండ్లీ పండుగలు కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకు అలాగే అగరబత్తి ఉంటుంది, గోమయము హెర్బ్స్ మిక్స్ చేసి చేస్తారు కాబట్టి మనము కెమికల్ ఏ స్మెల్ పీల్చుకోవడానికి ఉండదు అండ్ చిన్నపిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెర్బ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇంట్లో పాజిటివిటీ కూడా వస్తుంటుంది అండ్ ఇది మస్కిటో రిపెలెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఆవు పరికలు ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ఆ గోమయం కింద పడకుండా గంపలో పట్టుకొని దాని ద్వారా చేసిన పిడకలు అన్నమాట. ఇది మెయిన్లీ ఫర్ అగ్నిహోత్రం పర్పస్ కోసం చేస్తుంది అనమాట. సో అలాగా. అండ్ ఇది సాంబ్రాణి కప్స్ అండి. సో ఇది కూడా గోమయము హెర్బ్స్ మిక్స్ చేసి చేసింది. సో మనకు మంచి స్మెల్ వస్తుంది, అరోమా ఉంటుంది. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం, ఆఫీసు, ఇల్లు, షాప్, ఎనీవేర్ వీ కెన్ యూస్. మంచి అరోమా, పాజిటివిటీ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా గోమయము గోమూత్రం యూజ్ చేసి ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. మనకు చాలా గోశాలలు మనకు ప్రతి సిటీలో, ఊళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ప్యాషన్గా చేసుకునే వాళ్ళు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కెమికల్స్ వాడడం మనం తగ్గించి ఎప్పుడైతే ఇలాంటి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో గోశాలలు సెల్ఫ్ సస్టైనబుల్ అవుతాయి, అలాగే ఫార్మర్స్ సెల్ఫ్ సస్టైనబుల్ అవుతాయి. మనకు ఆర్గానిక్ ఫార్మర్స్ పెరిగే కొద్దీ మనము ఎక్కువ హెల్తీ ఫుడ్ తినచ్చు, ఎక్కువ మంది ఆరోగ్యకరంగా ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళడం తగ్గుతుంది. సో ఇవన్నీ తెలియడం కోసం మేము డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి గోశాలలకి అండ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఫార్మర్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇలా మేము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. హీల్ అనే ఒక ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తాము. ఇలాగ లైఫ్ స్టైల్, హెల్త్, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా మా ప్రోగ్రామ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటుంది. అండ్ మేము బెంగళూరులో అయితే మేము ట్రెక్కింగ్ కూడా కండక్ట్ చేస్తాము. మ్యూజిక్ టు హీల్ అనేసి మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తాము. సో దట్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనమాట. అండ్ సీడ్ బాల్స్ తయారు చేపిస్తాము, ట్రీ ప్లాంటేషన్ తయారు చేస్తాము. సో మాతో కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి, లైక్ ఓపెన్ టెక్స్ట్ అనేసి, డెల్ కంపెనీ.
సో వీళ్ళు ఏంటంటే మాకు ఫండింగ్ ఇస్తారు. ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్కి వాళ్ళు గ్రీన్ ఇనిషియేటివ్ కింద మాతో కలిసి వీళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మనకు జోహో కంపెనీ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ అయ్యి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా ఒక్కొక్క కంపెనీ ముందుకు వస్తున్నారు. సో ఈ అవేర్నెస్ ముందుకు తీసుకెళ్ళాలి గ్రీన్ ఇనిషియేటివ్ అనేసి. సో మేము ఇది వచ్చేసి నేను హైదరాబాద్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాలంటీరింగ్ చేయాలన్నా కానీ మాతో లేదా మా గురించి గోపాల్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా మీరు నా నెంబర్ మీద కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9160936353. అగైన్ 9160936353. థ్యాంక్ యూ వెరీ మచ్.